విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు అసోచామ్ అనే సంస్థ చేసిన సర్వేలో ఎక్కువ మంది వివాహిత ఉద్యోగినులు తమ మొదటి ప్రాధాన్యత ఉద్యోగానికి కెరియర్ కి ఇస్తామని చెప్పారటండి. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేయాలన్న తొందర తమకేం లేదని, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగంలో ఉన్నత స్థానాలు పొందిన తర్వాత 5-6 ఏళ్ల వ్యవధి తర్వాతే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నామని చెప్పారట. ఈ యువతులంతా 24 నుండి 30 ఏళ్ల వయసు మధ్య ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ళు మనవలని చూడాలనే అమ్మలు అమ్మమ్మల కోరికలకి అనాలోచితంగా స్పందించే తరహా పిల్లలు కారంటండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఎగ్స్ తో చీకుస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పూజిత గారు. మరి అది ఎలాగో చూసి నేర్చేసుకుందామా? హాయ్ పూజిత. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎక్కడి నుండి వచ్చారు? వల్లభాపురం. ఓకే పూజిత గారు, ఈ రోజు మా సఖులందరి కోసం ఎగ్స్ తో చీకుస్ ని తయారు చేసి చూపిస్తారన్నారు కదండి. మరి ఇవి తయారు చేయాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ఎగ్ షెల్స్, కాటన్, కలర్స్, బ్రష్, సిజర్, గమ్. సో పూజిత గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఎగ్ షెల్స్ తీసుకొని వాటితో చీకోస్ బాడీ తయారు చేసుకుందాం. ఫస్ట్ ఈ ఎగ్ షెల్స్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా ఎగ్స్, ఆ మిగిలిపోయిన అయినా పర్లేదు, లేకపోతే సపరేట్ గా ఇవి డెకరేషన్ కోసం తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎగ్స్ తీసుకొని దాంట్లో ఉన్న స్టఫ్ అంతా వేరే దేంట్లో సపరేట్ చేసుకొని ఇలా ఎగ్ షెల్స్ కి చిన్నగా ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ దీనికి నెక్స్ట్ పెయింట్ చేసుకోవాలి మనం. సో ఇలా మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా, అంటే ఎగ్ షెల్ అంతా కూడా ఇలా కంప్లీట్ ఎల్లో కలర్ వేసేయాలండి? ఓకే, అయితే వేసేసుకుందాం. ఎంత టైం పడుతుందండి ఇది ఆరడానికి? ఒక 5 to 10 minutes పడుతుంది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది కదండి పూజిత గారు. సో కలర్ కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు నెక్ చేసుకుందాం. సో నెక్ చేస్తారు నెక్స్ట్. ఓకే, కాటన్ తీసుకొని కాటన్ తో చీకోస్ యొక్క నెక్ చేసుకుందాం. జస్ట్ దీన్ని ఇలా రోల్ చేసుకో. ఓకే, సో ఫేస్ వచ్చేసింది, నెక్ కూడా వచ్చేస్తుంది దాంట్లోంచి. ఇప్పుడు దీనికి కూడా మనం కలర్ వేసుకోవాలి. ఆహా, సో కాటన్ కి కూడా మళ్ళీ కలర్ వేసేసుకోవాలండి. సో పెద్ద కష్టమేం అవ్వదు కదండి కాటన్ కి డైరెక్ట్ గా కలర్ వేయడం కష్టం, ఈజీగానే వచ్చేస్తుంది అది. సో జనరల్ గా ఇలాంటివి చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో డైరెక్ట్ గా కాటన్ కి కలర్ వేసేస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్ గా, చాలా లైట్ గా వేశారు పూజిత గారు. ఎక్కువ వేయడం వల్ల అది ఎక్కువ అబ్జర్వ్ చేసి గట్టిగా అయిపోవడం కానివ్వండి, కాటన్ అట్లాంటిదంతా కూడా జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఎల్లో కలర్ బాడీని మనం ప్రిపేర్ చేసాం కాబట్టి ఎల్లో కలర్ ఫేస్ ని కూడా చేశారు. ప్రిపేర్ చేసిన దాన్ని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి. ఓ, ఆ గ్యాప్ లో ఫేస్ ని పెట్టేస్తున్నారు, అంతే కదండి? సో ఫస్ట్ కొంచెం గ్లూ వేసేసి పెట్టేశారు, ఆ తర్వాత మళ్ళీ కొంచెం అప్లై చేస్తున్నారు కదండి, ఎందుకంటే కంప్లీట్ గా అది తలలాగా అటాచ్ అవ్వడం కోసం. ఓకే, సో మనం కంప్లీట్ గా ఎల్లో కలర్ ఇచ్చేసాం కదండి ఫేస్ కంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చీకోస్ యొక్క ఐస్. సో దానికోసం మనం బ్లాక్ కలర్ తీసుకొని చిన్న ఐస్ లా డాట్స్ పెట్టుకుంటే దాని కళ్ళని డ్రా చేస్తున్నారండి. ఫస్ట్ 2 బ్లాక్ డాట్స్ పెట్టేశారు. నెక్స్ట్ అండి నెక్. ఓకే, సో బీక్ కి కూడా రెడీ అయిపోయింది. సో నిజంగా చిన్న బీక్ కి ఆ కలర్ వేసాయి కానీ నిజంగానే పిట్టులాగా కనపడుతుంది కదండి, చిన్న పక్షిలాగా. రెక్కలు పెట్టేస్తారా? పేపర్ వింగ్స్ కోసం పేపర్ ప్లేట్స్ తీసుకొని దాన్ని జస్ట్ సో సన్నగా రెక్కల్లాగా కట్ చేస్తున్నారు. సో పేపర్ ప్లేట్ తీసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటున్నాయి కదండి రెక్కలు. సో 2 వైపులా ఇలా పేపర్ ప్లేట్ తో రెక్కలు కట్ చేసుకోవాలి, అంతే కదండి? సో 2 రెక్కలు రెడీ అయిపోయాయి. అలాగే ఇదేంటండి నెక్స్ట్? ఇది టైల్. సో 2 రెక్కలు రెడీ అయిపోయాయండి. ఇదేమో టైల్ అన్నమాట. సో చిక్కుకి సంబంధించిన టైల్ కూడా నీట్ గా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఫోల్డ్ చేస్తున్నారు దాని లాగా. కలర్ చేసేస్తారా ఫస్ట్ కలర్? సో మొత్తం కంప్లీట్ గా బాడీ అంతా ఎల్లో కలర్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ అన్నింటికి కూడా కలర్ చేసేస్తున్నారు కదా పూజిత గారు.
సో మనం ఇలా టెయిల్ కి వింగ్స్ కి కూడా చక్కగా ఎల్లో కలర్ అంతా కూడా ఫిల్ చేసేసుకుందామండి. ఓకే పూజిత గారు, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదండి కలర్ చేసేయడం. నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాడీకి దీన్ని జాయిన్ చేయాలి. ఓకేనండి. సో డైరెక్ట్ గానేనండి లేదంటే గ్లూ వేసేసి అతికించేస్తున్నారు? సో ఒక 5 minutes లో ఆరిపోతుంది కదండి. ఓకే, రెక్కల్ని కూడా పెట్టేసాం. నెక్స్ట్ టెయిల్ ని వేసిస్తారండి. మీరు ఒకసారి. ఓకే, సో మనం ఎప్పుడైనా గమ్ పెట్టి కానీ గ్లూ పెట్టి కానీ ఏదైనా స్టిక్ చేసేటప్పుడు ఫస్ట్ గమ్ వేసిన తర్వాత ఒక్క 1 minute అలా ఉండనివ్వాలండి. అప్పుడైతే గమ్ కొంచెం డ్రై అవుతుంది. ఆ టైంలో మనం ఏదైనా స్టిక్ చేసామనుకోండి పర్ఫెక్ట్ గా అతికిపోతుంది అన్నమాట. ఓకే, సో మనం వింగ్స్ టెయిల్ అన్ని అమర్చేసాం కదండి చిన్న చీకుకి. మరి నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి ఇప్పుడు చీకోస్ కి లెగ్స్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది కదా, సో వీటిని క్యాప్స్ ఉంటాయి కదా, సో వాటి మీద ఆ బేస్ మీద పెట్టుకున్నాం. వాటర్ బాటిల్ కి సంబంధించిన క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ తో దీనికి ఒక స్టాండ్ తయారు చేస్తున్నారు. ఓకే, డైరెక్ట్ గా అలా పెట్టేసేయడమే కదండి. ఓకే పూజిత గారు చక్కగా తయారు చేసేసారండి. నిజంగా అది ఎంత ముద్దుగా ఉందంటే చూడగానే ఎత్తుకోవాలనిపిస్తుంది. సో మరి ఇలాంటివి తయారు చేసినవి ఇంకేమైనా ఉన్నాయా? తయారు చేశాను, చూపిస్తారండి? తప్పకుండా. సో ఇవి ఆల్రెడీ నేను తయారు చేసిన చీకోస్. ఇదేంటంటే జస్ట్ అట్రాక్షన్ కోసం వీటిని ఇలా అరేంజ్ చేసుకొని ఇవి గ్రెయిన్స్ తింటుంటే ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేసుకున్నాను. సో ఒక పిట్టేమో కిందకి చూస్తుంది, ఇదేమో పక్షి గ్రెయిన్స్ తింటున్నట్లు. ఒకటేమో పైకి చూస్తుంది. ఇంకేమైనా వస్తారా, మా ఫ్రెండ్స్ ఏమైనా వస్తారా గ్రెయిన్స్ తినడానికి, అంటే విత్తనాలు తినడానికి మా వాళ్ళు ఎవరైనా వస్తారని ఒకరు చూస్తున్నారు, ఒకరేం బిజీగా తినడంలో ఉన్నారు. చాలా నీట్ గా ఉన్నాయండి. కానీ అరేంజ్ చేసిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ఇది మామూలుగా ప్లేటే కదండి, థర్మాకోల్ ప్లేట్ కదా. ఈ ప్లేట్ కి కూడా కలర్ చేశారు. అలాగే దాంట్లో కొన్ని గోధుమలు, కొంచెం బియ్యం అలాంటివన్నీ వేసేసి 2 పిట్టల్ని పెట్టారు. చాలా 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 బాగున్నాయి. చిన్న చిన్న కోడి పిల్లలండి, యాక్చువల్ గా పిట్టలు కాదు. సో నిజంగా క్యూట్ గా ఉన్నాయండి. మనం జనరల్ గా బయట చూసినప్పుడు వాటిని చూడగానే అబ్బా ఇవి మనం తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో నిజంగా అలాగే ఉన్నాయి. సో పిల్లలు మనం వాటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మమ్మీలను ఇలాంటివన్నీ తయారు చేసి ఇవ్వమని చూసి ఆడుకోవచ్చు. ఓకే పూజిత గారు, నిజంగా చాలా మంచి ఐటమ్ పరిచయం చేశారు మా సకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా, మీ పిల్లలకి తప్పకుండా ఈ చీకుస్ ని తయారు చేసి ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.